వాయు తన్మాత్ర నిర్దేశం, లక్ష్యం స్పర్శ, శరీరం వాయులోక ముందుండు వాయువు, ఇంద్రియం వాయుదేవుడు, విశేషం వృక్షాది కంపన విస్తీర్ణంలో ఉన్నటువంటి హేతువులు. విషయం నిత్యము పరమాణు రూపమైనటువంటి వాయువు, అనిత్యం కార్యరూప పంచవాయువుల శరణం. కార్యరూప పంచవాయువులు అంటే ఈశ్వరులో కూడా పంచప్రాణాల్లో పంచవాయువులు ఉంటాయి. అలాగే మనలో కూడా సమాన, వ్యాన, ఉదాన, అపాన, ప్రాణ వాయువులు 5 కూడా వాటి యొక్క చలనం అంతా కూడా అనిత్యం. అందుకే మనం మరణిస్తాం కాబట్టి అవి అనిత్యం. నిత్య రూపం ఏంటంటే పరమాణు రూపమైనటువంటి వాయువు. ఇంతవరకు మనకి అవగాహన అయింది. ఆకాశం వాయువు కంటే సూక్ష్మం. ఇప్పుడు వాయువు ఆకాశ తన్మాత్రము నిర్దేశం, లక్ష్యం శబ్దం, శరీరం. చూడండి, వాయువుకి వాయులోక ముందు వాయువు శరీరం ఉంది, ఆకాశానికి శరీరం ఉందా? శూన్యం అంటారు, అనకూడదు. అంటే దాని శరీరం అవకాశం లేకపోతే ఆవరణ. ఇతర భూతాలు తన యందు తిరిగినిచ్చుటకు ఇచ్చినటువంటి అవకాశమే ఆకాశం యొక్క శరీరం. ఇప్పుడు ఈ శరీరం లేదు అనకూడదు. ఇక్కడ సూక్ష్మంగా ఆకాశానికి కూడా శరీరం ఉన్నది అని ఇప్పుడు అవగాహన వరుస క్రమంలో వచ్చేసరికి పెంచుకుంటున్నాం మనం. దాని విశేషం ఏంటంటే ధ్వనించుట విషయం, ప్రతిధ్వనించుట, అంతఃకరణాదులు ఇతర భూతములు తన యందు తిరగనిచ్చుట. ఆకాశ గుణం ఏంటంటే ధ్వనించటం, ప్రతిధ్వనించటం. రెండోది ఏంటంటే మిగతా 4 భూతాలని తన యందు తిరగనిచ్చటం. ఆకాశం యొక్క మరో రూపం ఏంటంటే మన అంతఃకరణ ఆకాశమే. కనుక అంతఃకరణ అటువంటివి మొదలైనటువంటి కూడా అక్కడ అవకాశం ఇస్తున్నాయి. అంతఃకరణ దేనికి అవకాశం ఇస్తుంది? చిత్తవృత్తులకు అవకాశం ఇస్తుంది. శుద్ధ అంతఃకరణ యందు అవన్నీ లేవు. నిత్యము ఆవరణ రూప ఆకాశం, అనిత్యము ఘటమట శరవాకాశాలు. అంటే కొండలో ఉన్న ఖాళీ, సత్రంలో ఉన్న ఖాళీలు, అట్లా ఈ రకంగా శరీరంలో ఉన్నటువంటి ఖాళీలు. మన శరీరంలో కూడా అక్కడక్కడ శూన్యాలు, ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ అనిత్యం. బయట ఆవరణగా ఏదైతే ఉందో అది మాత్రం నిత్యం. ఈ ద్రవ్య నిర్ణయాన్ని ఈ నిర్దేశం, లక్ష్యము, శరీరము, ఇంద్రియము, విషయము అనే పద్ధతిలో, నిత్యము అనిత్యం అనే పద్ధతిలో నిర్ణయించడం. ఆకాశం తర్వాత దిక్కులు. దిక్కులకి నిర్దేశం దిక్కులే, లక్ష్యం సూర్యోపాధి. సూర్యుడు అనేటువంటి ఉపాధి ఉంటే దాని లక్ష్యంగా దిక్కుల నిర్ణయం జరిగింది. ఎందుకని? సూర్యుడు లేకపోతే దిక్కుల నిర్ణయం లేదు. సూర్యుడు ఉంటే తూర్పు పడమరులు ఉదయాస్తమానాలు ఉన్నాయి కాబట్టి దిక్కుల నిర్ణయం జరుగుతుంది. కాబట్టి దాని లక్ష్యం ఏంటంటే సూర్యోపాధి. శరీరం దిక్కులకి లేదు, ఇంద్రియం లేదు, విషయం లేదు. నిత్యమైన దిక్కులు ఉన్నాయా? లేవు. అనిత్యమైన దిక్కులు లేవు. అయితే దీని లక్ష్యం ఎలా ఉంటుంది? సూర్యోదయ సూర్యాస్తమముల వలన కలిగినటువంటి తూర్పు పడమర, వాటిని అనుసరించి నిర్ణయమైనటువంటి ఇతర దిక్కులు దాని లక్షణం, దిక్కుల యొక్క లక్షణం. లక్షణంగానే ఉంది కానీ విషయంగా లేదు. దీని శరీరము, ఇంద్రియము, విషయము ఏవీ లేవు. నిత్యత్వం లేదు, అనిత్యత్వం లేదు దిక్కులకి. దిక్కులకి మాత్రం గుణం ఉంది. గుణం ఎలా ఉందో మనం కిందకు వచ్చినప్పుడు చూద్దాం. తర్వాత కాలంలో నిర్దేశం కాలమే, లక్ష్యం కాల వ్యవహారం దేని యందు తెలియబడుతున్నదో అది. కాలాన్ని ఎవరు తెలుసుకోలేరు. కాల వ్యవహారం దేంట్లో జరుగుతుందో దాన్ని తెలుసుకొని ఈ జరుగుతున్న దానికి కాల నిర్ణయం చేస్తాం మనం. కాలాన్ని లెక్కల్లో చూపిస్తాం కానీ కాలాన్ని అనుభవంలో మీరు నిర్ణయించలేరు. శరీరం లేదు, ఇంద్రియం లేదు, నిత్యత్వము అనిత్యత్వము లేదు, విషయం లేదు. అంటే ద్రవ్య నిర్ణయంలో కొన్ని వచ్చినాయి. ఏమొచ్చినాయి? కాలం నిర్దేశంలో ఉంది, లక్ష్యంలో మాత్రం ఉందో లేదో తెలియదు. దేని యందు కాలం నిర్ణయం జరుగుతుందో దాని యందు కాలం ఉన్నట్టుగా పరోక్షంగా తెలియబడుతుంది కానీ కాలం ఉన్నట్టుగా కాలం ఏ పని చేస్తున్నట్టు తెలియదు మనకి. ఏ కాలానికి ఏం జరుగుతుంది అనేది కాలం చేసినట్టు కాదు. అది బీజం ఉంటే అంకురిస్తుంది కొంతకాలానికి, బీజం లేకపోతే కాలం ఏం చేయదు. కాలం నుండి ఏది జరగట్లా. కాల ప్రభావం ఏంటంటే మార్పులు నిర్ణయించడానికి పరోక్షంగా కాలాన్ని మనం నిర్ణయిస్తాం తప్ప కాలం తనకు తానుగా ఏ మార్పులు చెయ్యదు. దేన్ని పుట్టించదు, దేన్ని చంపదు, ఏ మార్పులు చేయదు. ఇక మనసుకు వస్తే మనసు యొక్క నిర్దేశం మనస్సు.
మనసు యొక్క లక్ష్యం ఆత్మ పదార్థ జ్ఞానం కలుగుట. అసలు మనసు ఎందుకు వచ్చిందంటే ఆత్మగా ఉంటే ఆత్మజ్ఞానం లేదు. ఈ మనసు ఎందుకు వచ్చిందంటే ఆత్మని తెలుసుకోవడానికి వచ్చింది. ఇది ఆత్మజ్ఞానం దాని లక్ష్యం. దాని శరీరం హిరణ్యగర్భం. దేని యందు సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయో అది హిరణ్యగర్భం. ఇంద్రియం సమిష్టి అంతఃకరణ. విషయం సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలే దాని విషయం. హిరణ్యగర్భంలో జరిగేది అది. నిత్యం పరమాత్మ వశమైన మనస్సు. పరమాత్మ వశమైనటువంటి మనస్సు దివ్యానుభూతి పొందుతూ శాశ్వతంగా ఉండిపోతుంది. అనిత్యం ఏమిటంటే ప్రకృతి వశమైన మనస్సు. దీని లక్షణం సుఖదుఖ ఉపలబ్ధి కొరకు సాధన. దీని లక్షణం సుఖదుఖాన్ని లభించటం కోసం అది చేసేటువంటి ప్రయత్నమే ఈ మనసు యొక్క లక్షణం. ఆత్మ నిర్దేశం కూటస్థుడు. కూటస్థం అంటే ఏంటి? కదలకుండా ఉండటం. లక్ష్యం స్వప్రకాశము అధిష్టానము. క్షేత్రజ్ఞుడు స్వప్రకాశంగా ఉంటాడు. తాను చేయకుండా చేసేవాటన్నిటికీ ఆధారంగా అధిష్టానంగా ఉంటాడు. తర్వాత ప్రతి క్షేత్రంలో కూడా క్షేత్రజ్ఞుడుగా ఉంటాడు. చరాచర జగత్తంతా కూడా క్షేత్రం అనుకుంటే ఆ క్షేత్రంలో ఉండేటువంటి అంశీభూతమైన పరమాత్మ యొక్క చైతన్యమే క్షేత్రజ్ఞుడు. ఎక్కడికక్కడ ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం ఒక క్షేత్రజ్ఞుడు ఉంటాడు. ఇన్ని క్షేత్రజ్ఞులు అందరూ కూడా కలిపి ఒక పరమాత్మే. శరీరపరంగా చూస్తే అనేక క్షేత్రజ్ఞులు ఉంటారు. శరీరం స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశంలో ఏముంటుంది? అహంస్ఫురణ ఉంటుంది. కనుక కించిత్ అహంకారం ఉండును. ఈ ఆత్మకి నేను అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ మనసుకు అందించబడుతుంది. మనసు నేనుగా వ్యవహరిస్తుంది. వ్యవహారానికి ముందు ఆత్మలో నేను స్ఫురణ దాగి ఉంది. అంటే అహంకారానికి ఇది మూలం. ఇంద్రియము బుద్ధి రూపముకు ప్రజ్ఞానం. ఆత్మ యొక్క ఇంద్రియం ప్రజ్ఞానం. ఇంద్రియం లేకపోతే ఆత్మ ఒకటి ఎట్లా ఉంటుంది? ప్రజ్ఞానంగా కూడా ఉండదు. దీని విషయం విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు, చతుర్దశేంద్రియ అధిష్టాన దేవతలు, కూటస్థునకు విషయం. దీని నిత్యం పరమాత్మ రూపముకు ధర్మం. అనిత్యం జీవేశ్వర రూపం అధిదైవతము. జీవుడి రూపంలో ఉన్న సమిష్టి ఈశ్వర రూపంలో ఉన్న అనిత్యం. నిత్యం ఏంటంటే పరమాత్మ రూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ధర్మము నిత్యం. పరమాత్మ కూడా నిత్యం కాదు, పరమాత్మ ధర్మము నిత్యం. ఈ రకంగా పంచభూతాలకి దిక్కులు, కాలము, మనసు, ఆత్మకి ద్రవ్య నిర్ణయం జరిగింది. గుణ నిర్ణయం చేయాలి. ఇక్కడి నుంచి ఏం చేద్దామంటే మీకు అవగాహన కోసం ఒక లైన్లో అడ్డంగా వెళ్ళాం. ఇప్పుడు ద్రవ్యము, గుణము, కర్మ ఈ వరుసల కిందకి పృథ్వీని పూర్తి చేసుకొని జలానికి ఆ పద్ధతిలో పంచభూతాల దాకా వెళ్దాం. అదే పద్ధతిలో కాలము ఇవన్నీ కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు పృథ్వీ ద్రవ్య నిర్ణయం జరిగింది. పృథ్వీ యొక్క గుణం గంధము. గంధము కేవల పృథ్వీ మాత్ర గుణం. కేవల పృథ్వీ మాత్ర గుణం గంధము. పృథ్వీ ఎందులో నుంచి వచ్చింది? జలంలోంచి. జలంలోంచి వచ్చేటప్పుడు గంధము, రసము రెండు గుణాలు ఉన్నాయి దానికి. ఆ జలము అగ్నిలోంచి వచ్చింది, అగ్ని వాయు నుంచి వచ్చింది, వాయువు ఆకాశం నుంచి వచ్చింది. కనుక ఆకాశంలో ఉన్న శబ్దగుణము, వాయులో ఉన్న స్పర్శగుణము, అగ్నిలో ఉన్న రూపగుణము, జలములో ఉన్న రసగుణము, గంధమేమో దానికి సొంతంగా ఉంది. కనుక ఇతర భూతాల నుంచి ఈ నాలుగు వచ్చాయి. కనుక గంధము కేవల పృథ్వీ మాత్ర గుణము, శబ్దస్పర్శ రూపరసములు ఇతర భూత మిశ్రమం వలన కలిగినాయి. అదే మాదిరిగా రసము కేవల జలమాత్ర గుణం, శబ్దస్పర్శ రూపములు ఈ మూడు ఇతర భూతాలచే కలిగినాయి. ఎందుకంటే వాటి మాతృకల నుంచి మాతృకల యొక్క గుణాలు కూడా దీనికి సంక్రమించాయి. దీని స్పెషల్ గుణం మాత్రం రసము. అట్లాగే అగ్నికి రూపము దాని స్పెషల్ గుణం, కేవల అగ్ని మాత్ర గుణం. శబ్దస్పర్శాలు వాయువు ఆకాశం నుంచి సంక్రమింపజేసుకున్నాయి. స్పర్శ కేవల వాయు మాత్ర గుణం, శబ్దము ఆకాశం నుంచి తెచ్చుకుంది. కనుక వాయువుకి ఇప్పుడు ఏముంది? ఆకాశం నుంచి తెచ్చుకున్న శబ్దము, దాని సొంతమైనటువంటి స్పర్శ ఉంది. అగ్నికి ఏముంది? దాని సొంతమైన రూపం ఉంది. ఆకాశవాయు నుంచి తెచ్చుకున్నటువంటి శబ్దస్పర్శాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. జలానికి 4 ఉన్నాయి, పృథ్వీకి 5 ఉన్నాయి. ఆకాశానికి
శబ్దము కేవలం ఆకాశమాత్ర గుణం ఉంది, ఇతర భూతముల నుంచి ఏది రాలా. ఎందుకంటే ముందు వచ్చింది ఇదే కాబట్టి పంచభూతాల్లో. కర్మ వచ్చేసరికి కర్మ ధర్మం, కర్మము ధర్మము రెండు ఉంటాయి. పృథ్వీ యొక్క కర్మ ధరించుట, ధరించడం అంటే బంధించడం. భూమి మిమ్మల్ని ఆకర్షిస్తుంది, మిమ్మల్ని ధరిస్తుంది. భూమి నుంచి మీరు వేరే అవ్వలేరు. ఏ రాకెట్లో పడి ఎక్కడో దూరంగా పోతే కూడా మళ్ళీ కింద పడతాం. భూమి అట్లా మిమ్మల్ని ఏంటంటే తన దగ్గరికి ఉంచుకుంది, బంధించింది. ఇది పంచభూతాల నుంచి చూసినా అంతే. పృథ్వీ వల్ల ఏర్పడింది ఏంటంటే స్థూల ఉపాధి. స్థూల ఉపాధి ఏం చేసింది? ఈ నేనుని పరిమిత నేనుగా చేసింది, బంధించింది. దాని ధర్మం ఏంటంటే కఠినత్వం. ఇక ఈ శరీరం ఉపాధి కూడా కఠినత్వం ధర్మంగా కలిగి ఉంది. పృథ్వీ యొక్క కర్మ ధర్మం వచ్చేసింది. జలం యొక్క కర్మ ధర్మాలు. జలం యొక్క కర్మ ముద్ద చేయటం అంటే స్థూలమైనటువంటి మట్టి తయారైంది. ఇక్కడ మట్టిని ధర్మం తడుపుటా ఉంది. దీనికి జలం తడపడం ద్వారా ఏమైంది? ఆ మట్టి ముద్ద అయింది. ఇక్కడ గర్భస్థ పిండము స్థూల రూపం తెచ్చుకుంది పృథ్వీతత్వంతో. జలతత్వంతో ఉపాధి ఒక రూపం ఏర్పడింది. ఇక్కడ తడపబడింది కాబట్టి ఈ పరమాణువులన్నీ అనురూపమై అనురూపంతో ఒక రూపాన్ని తెచ్చుకోవడమే ఈ తడపటం. ఉపాధి ఏర్పడుట అన్నాం. అగ్ని యొక్క ధర్మము ఉష్ణమునర్చుట, స్రోతస్సు. దాని కర్మ పాకం చేయుట. పాకం అంటే తెలుసా మనకి? జీడిపప్పు పాకం, వేరుశెనగపప్పు పాకం చేస్తాం కదా. అట్లా పాకం అంటే ఏంటంటే కొన్ని వస్తువుని కలిపి తన యందు ఉంచుతుంది. పాకం అవ్వాలంటే ఉష్ణత్వం కావాలి. ఉష్ణత్వం ద్వారా వాసనామయ దేహం ఏర్పడుతుంది. వాసనామయ దేహం ఏర్పడుతుంది. ఏది? గర్భస్థ పిండాన్ని చూడండి. స్థూల ఉపాధికి సంబంధించిన పదార్థం ఇక్కడ ఉంది. జలంతో కలిసినప్పుడు ఉపాధి ఏర్పడింది. అగ్నితో కూడినప్పుడు అది వాసనామయ దేహంగా మారింది. వాయుతో వచ్చినప్పుడు అది చెలించింది. బిడ్డ కదలటం మొదలు పెడుతుంది ఇక్కడ. అంటే దాని ధర్మం చెలించుట అంటే చేతనత్వం. దాని కర్మ శోషింపు చేయుట. ఈ పాకమైన దాన్ని శోషింపు చేయడం ద్వారా జీవుడు తయారయ్యి చెలిస్తూ ఉంటాడు. ఆకాశం యొక్క ధర్మకర్మలు ఏంటి? ధర్మము ధ్వన్యాత్మకము, వర్ణాత్మకము. వర్ణం అంటే ఇక్కడ రంగులు కాదు, ఈలో వర్ణాలు. ఈ శబ్దానికి ఆధారమైనటువంటి అక్షరాలే వర్ణాలు. కర్మ నిర్ణయం లేదు. ఆకాశం ఏం చేయదు. ఇతర పదార్థాలన్నీ ఆకాశంలో ఖాళీలో ఉండి దేని పద్ధతి చేసుకోవడానికి అది అవకాశం ఇస్తుంది తప్ప ఆకాశం దేన్ని ఏ పనులు చేయటానికి దేన్ని ప్రేరేపించదు. కనుక దానికి కర్మ నిర్ణయం లేదు. ఇక స్వభావంలో మొదటిదైనటువంటి సామాన్యం. ఆకాశము, వాయువు, అగ్ని, జలముల కంటే పృథ్వీ చిన్నది కాబట్టి ఇది చిన్నది. ఇది సామాన్యం. పర్వత గృహారామ క్షేత్రముల కంటే పృథ్వీ గొప్పది. ఒక కొండ కంటే పృథ్వీ గొప్పది. ఓ బండ కంటే పృథ్వీ గొప్పది. ఒక వనం క్షేత్రం కంటే పృథ్వీ చాలా గొప్పది. అంటే దాని సమవాయు కంటే కూడా అది సమవాయు రూపంలో ఉన్నటువంటి చిన్న చిన్న పదార్థాల కంటే పృథ్వీ గొప్పది. పృథ్వీ యొక్క విశేషం కొండలతో పోల్చినప్పుడు పృథ్వీ గొప్పది. అయితే జలము నుండి పృథ్వీ వచ్చింది కాబట్టి జలం గొప్పది, పృథ్వీ జలం కంటే అల్పము కనుక సామాన్యం. అదేవిధంగా ఆకాశము, వాయువు, అగ్ని కంటే కూడా జలం చిన్నది కాబట్టి అది సామాన్యం. పృథ్వీ కన్నా పెద్దది కాబట్టి ఇది విశేషం. అగ్ని ఆకాశ వాయువుల కన్నా చిన్నది కాబట్టి అది సామాన్యం. పృథ్వీ ఈ అగ్ని పృథ్వీ జలముల కన్నా పెద్దది కాబట్టి ఇది విశేషం. అలాగే వాయువు ఆకాశం కంటే చిన్నది కాబట్టి సామాన్యం. అదే వాయువు పృథ్వీ జలము అగ్ని కంటే పెద్దది కాబట్టి ఇది విశేషం. నీకంటే చిన్నవాళ్ళతో పోల్చుకుంటే నువ్వు విశేషం, నీకంటే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే నువ్వు సామాన్యం. అలాగే ఆకాశం ఆత్మ కన్నా చిన్నది కాబట్టి పరిమితమైనది, ఇది సామాన్యం. పృథ్వీ జలము అగ్ని వాయువు 4 భూతాల కంటే గొప్పది కాబట్టి ఆకాశం విశేషం. సమవాయి. ఈ పృథ్వీ యొక్క తత్వం స్థావర జంగమ జీవుల యొక్క ఉపాధుల్లో ఉంటుంది. శరీరాల్లో అన్నమయ స్థూల శరీరాలుగా ఉంటుంది. ఈ రూపంలోనే పృథ్వీని చూస్తారు కానీ ఈ పృథ్వీని మీరు ఇంకో విధంగా మీరు చూడలేరు. జలాన్ని, స్థావర జంగమ జీవోపాధులను ప్రాణరూపంలో రక్షించటాన్ని జలతత్వాన్ని చూస్తున్నారు మీరు. జల తన్మాత్రం చూస్తున్నారు ఇక్కడ మీరు. అలాగే స్థావర జంగమ జీవోపాధుల యొక్క స్వరూపాల్లో
నిరూపించడం ద్వారా, లయం చేయడం ద్వారా, లేకపోతే పాకం చేసి స్థూల శరీరాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా, వాసనమయ దేహం తయారవడం ద్వారా ఈ అగ్ని యొక్క తత్వం తెలియబడుతుంది. స్థావర జంగమ జీవోపాధుల యొక్క చాచుట, దాటుట, పరిగెత్తుట, తిరుగుట అనే లక్షణాల ద్వారా వాయు యొక్క చలనాన్ని గుర్తించడం ద్వారా వాయువు యొక్క సమవాయుని మనం గుర్తిస్తున్నాం. చలికి వణకటం కానీ, భయంతో వణకటం కానీ మొదలైనటువంటి పరిణామాలన్నీ కూడా చలన లక్షణాలతో ఏదైతే ఉన్నదో అదంతా వాయువుకు సంబంధించినటువంటిది. ఆ వాయువుని పరోక్షంగా వీటిలో ఈ సమవాయుగా ఉన్నటువంటి దాంట్లో మనం గుర్తిస్తాం. ఆకాశం స్థావర జంగమ జీవోపాధుల యందు శబ్దగ్రాహ్యము, కామక్రోధలోభ భయములుగా పరిణమించుట ఈ ఆకాశం యొక్క సమవాయులు. ఆకాశము అంటే మీకేం తెలియదు. ఆకాశం చూడాలంటే ఎవడన్నా భయపడుతున్నాడు అనుకో, ఇది ఆకాశ లక్షణం. ఎవరన్నా శబ్దాన్ని గ్రహిస్తున్నాడు, ఆకాశ లక్షణం. కామక్రోధ లోభాలు ఉన్నాయి అతనిలో, ఇవన్నీ ఆకాశ లక్షణాలు. ఆకాశ పంచకంలో ఆకాశ లక్షణాల్లో మనకి పిండాండ పంచకం చార్ట్లో ఇవి ఇవ్వబడ్డాయి. కామక్రోధ లోభ భయాలు ముఖ్యంగా ఈ 4 ఆకాశ యొక్క సమవాయు లక్షణాలు. ఈ సమవాయు లక్షణాల ద్వారా ఆకాశ తన్మాత్రను మనం గుర్తిస్తాం. అలాగే జలము నుండి పృథివీ పుట్టింది. జలము నుండి పృథివీ పుట్టకముందు పృథివీ లేదు, జలం మాత్రమే ఉన్నది. మళ్ళీ సాధకులు ఈ సాధన చేసేటప్పుడు కానీ, లేకపోతే ఈ బ్రహ్మాండం ఏ విధంగా అయితే ఏర్పడిందో మళ్ళీ బ్రహ్మాండం మళ్ళీ లయించుకుంటూ ఈ సృష్టి అంతా లేకుండా పోయి చివరికి బ్రహ్మమే మిగిలినప్పుడు జలము నుండి పుట్టినటువంటి పృథివీ మళ్ళీ ఈ పృథివీ జలంలో లయమవుతుంది. కనుక ఆ పుట్టిన కాలం నుండి మళ్ళీ లయమయ్యేంత కాలం వరకే అది ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. కాబట్టి పృథివీ అభావం. అభావాన్ని ఈ రకంగా నిర్ణయించండి. అగ్ని నుండి జలము పుట్టింది, మరలా అగ్నిలో లయమవుతుంది. కాబట్టి సృష్టి ఉన్నప్పుడు అగ్ని ఉన్నంతకాలమే అది భావము, తర్వాత అభావం. వాయువు నుండి అగ్ని పుట్టింది, తిరిగి వాయువులో లయమవుతుంది. ఈ మధ్యకాలంలోనే అది ఉంటుంది, శాశ్వతంగా లేదు కాబట్టి అది అభావం. ఆకాశం నుండి వాయువు పుట్టింది, తిరిగి ఆకాశంలో లయమవుతుంది. దానికంటూ ఒక ఉనికి ప్రత్యేకత లేదు. దాని మాతృకైన ఆకాశంలో ఉంటుంది తప్ప వాయువుకి ఒక మాతృక కానీ, ఒక స్వరూపం కానీ, ఒక ఉనికి కానీ దానికి లేదు. కనుక దాని యొక్క శాశ్వతత్వాన్ని కనుక నిర్ణయించేటైతే అది అభావం. అలాగే ఆత్మ నుండి ఆకాశం పుట్టింది, తిరిగి ఆత్మలో లయమవుతుంది. కాబట్టి ఆకాశం అభావం. ఈ విధంగా ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయ అభావాల్ని పంచభూతాలకి నిర్ణయించాం. ఈ పైనేమో ద్రవ్య నిర్ణయం పూర్తిగా ఆత్మ దాకా చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. దిక్కులు, కాలము, మనసు, ఆత్మకి మనకి గుణకర్మలు నిర్ణయించాలి. దిక్కుల విషయానికి వస్తే దిక్కులు ఎలా నిర్ణయం అవుతున్నాయి? మీ సహస్రారం అందు అష్టదళ పద్మం ఉన్నది. అష్టదళ పద్మము 8 దళాలు 8 దిక్కుల్లో ఉన్నాయి. 8 దిక్కుల్లో ఉన్నప్పుడు పూర్వదళే పుణ్యవతి, తూర్పుగా ఉన్నటువంటి దళం పుణ్యం చేయమని ప్రేరేపిస్తుంది జీవుణ్ణి. ఆగ్నేయే నిద్రాలస్యు, ఆగ్నేయం ఉన్న అష్టదళ పద్మంలో ఆగ్నేయం వైపు ఉన్నటువంటి దళం యొక్క కదలిక చేత జీవుడికి నిద్రపోవాలని, సోమరిపోతగా ఉండమని, రెస్ట్ తీసుకోమని చెబుతుంది. దక్షిణే క్రూరం, దక్షిణ వైపు ఉన్న దళం కనుక కదిలితే క్రూర స్వభావం ఏర్పడుతుంది. ఊరికే కూర్చొని ఉండలేక పక్కనే పాకుతున్న చీమని నొక్కేస్తాం. నైరుతే పాపం, పాపం చేయబుద్ధి అవుతుంది నైరుతి దళం కదిలితే. పశ్చిమే క్రీడాసక్తి, పశ్చిమం వైపు ఉన్నట్టు దళం కదిలినప్పుడు ఆటల యందు ఆసక్తి ఉంటుంది. వాయువ్యే గమనం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించాలని అనిపిస్తుంది. ఉత్తరే రతిప్రీతి, ఉత్తర దళం కనిగినప్పుడు శృంగారం చేయమని అనిపిస్తుంది. ఈశాన్యే ద్రవ్యదానం, ఈశాన్యం వైపు ఉన్న దళం కనుక కదిలితే దాని కంపనం వల్ల దానం చేయాలని చెప్పి అనిపిస్తుంది. మధ్యే వైరాగ్యం, ఈ 8 దళాలకి మధ్య ఆ పుష్పం యొక్క మధ్య ఉంటుంది. ఆ మధ్యలో కనుక ఈ యొక్క హంస, ఈ దళాల మీద కదిలిస్తున్నటువంటి హంస మధ్యస్థానానికి వెళ్ళినప్పుడు వైరాగ్యం కలుగుతుంది. మధ్యస్థానం నుంచి కేసరాల్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త వస్తుంటుంది. ఆ కేసరాలకి ఎక్కడైతే ఆ కేసరాల యొక్క పుట్టుక స్థానమైనటువంటి కర్ణిక దగ్గరికి వెళ్తాయో ఆ కర్ణిక దగ్గర హంస ఉన్నప్పుడు స్వప్నానుభవం వస్తుంది. ఆ కర్ణిక అడుగున వీటన్నిటికీ ఒక కుదురు పునాదిలాగా ఒక లింగస్థానం ఉంటుంది. ఆ లింగస్థానం ఉన్నప్పుడు సుషుప్తి ఉంటుంది. అసలు ఈ పద్మంలో లేకుండా పోయినప్పుడు, ఈ పద్మాన్ని త్యాగం చేసినప్పుడు, అంటే పద్మాన్ని వదిలేసినప్పుడు తురియ స్థితి ఉంటుంది. ఈ హంస ఈ పద్మంలో లేకుండా పోయినప్పుడు అంటే ఆ పద్మ అడుగున నాళంలోకి వెళ్ళిపోతుంది.
ఇన్ని ఈ అష్టదళ పద్మం దగ్గర నుంచి ప్రతి చక్రం దగ్గర షట్చక్రాల్లో కూడా అన్ని పద్మాలు ఉంటాయి. ఒక్కొక్క పద్మానికి 4 రేకులు, 6 రేకులు, 8 రేకులు, 12 రేకులు, అలా 10 రేకులు అవి ఉంటాయి. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర 2 రేకులు ఉంటాయి ద్విదళం. సహస్రారం దగ్గర ఏమో 1000 రేకులు ఉంటాయి. మళ్ళీ అష్టదళ పద్మంగా 125 చొప్పున మళ్ళీ విభజించబడి ఉంటాయి. ఒక్కొక్క అష్టదళంలో ఉన్న 8 దళాలకి ఒక్కొక్క దళంలో 125 చొప్పున సహస్రారం 1000 ఉంటాయన్నమాట. అష్టదళ పద్మంలోంచి దిగి వచ్చినప్పుడు అక్కడ వ్యవహారం ఎప్పుడైతే పూర్తిగా ఆగిందో పద్మత్యాగం అది. ఆగినప్పుడు వాడు ఎక్కడికి పోతుంది ఆ హంస? కిందన మిగతా వాటికి కనెక్షన్గా ఉన్నటువంటి నాళంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఇప్పుడు దిక్కులకి దీనికి ఏమిటి సంబంధం అన్నారు. ఇన్ని దిక్కుల్లో ఉన్న దళాల కదలికతో మా జీవుడిని ఆ రకంగా కంపింపజేస్తూ ఆ రకమైన స్వభావంలో దింపుతూ జీవ వ్యాపారం చేయిస్తుంది. అది దిక్కులు చేయిస్తుందా? హంస కదలిక చేయిస్తోంది. అయితే ఆ కదలడం ఏ దిక్కులోకి కదిలితే ఆ దిక్కు సంబంధించిన స్వభావం ఆ మానవుల్లో జీవుల్లో కలుగుతుంది. దిక్కుల యొక్క పాత్ర అయితే మనం చూస్తున్నాం, కానీ డైరెక్ట్గా దిక్కులే నేరుగా ఏమీ చేయట్లేదు. ఆ దిక్కులో ఉన్న దళం కదిలినప్పుడు అట్లా చేస్తుంది. మరి దిక్కులు శాశ్వతమా? సహస్రాలలో ఉన్న పద్మము, మానవుడు సహస్రాలలో ఉన్న పద్మాలు ఒకవేళ స్థూలంగా కనుక లేక సూక్ష్మంగా భావించేటట్లయితే అతను నిలబడినటువంటి సూర్యోదయ దిక్కు వైపు తిరిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏ దళం ఏ దిక్కులో ఉందో తెలుస్తుంది, నిర్ణయించాడు. వాడు మళ్ళీ పడమర తిరిగినప్పుడు రివర్స్ అయిపోవట్లా. కనుక దిక్కులన్నీ కర్మానుభవానికి ఇలా చెప్పబడ్డాయి. ఇదంతా ఊహ, ఇదంతా సూక్ష్మంలో జరిగేటువంటిది. కనుక ఆ దిక్కులే నేరుగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఏది చేయట్లా. కానీ మీకు అష్టదళ పద్మం ఒకటి ఉంది, జీవభావం ఒకటి ఉంది. దాని ప్రకారంగా జీవుడిగా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఆయా దిక్కుల్లోనే కదులుతాయి. కాబట్టి స్వభావాన్ని బట్టి దిక్కే కానీ దిక్కును బట్టి స్వభావం కాదు. దిక్కును పరోక్షంగా గుర్తిస్తాం, కానీ దిక్కులు నేరుగా దాని ప్రమేయం ఏది మన మీద చూపదు. కాలము చూపదు, దిక్కులు చూపదు. దాని యొక్క కర్మ ఏమిటంటే ధర్మ నిర్ణయం లేదు, కర్మ నిర్ణయం లేదు. స్వస్థానం నుండి హంస కదలదు కనుక అసలు హంస కదలదు. కదిలినట్టుగా భ్రాంతి. కదిలినప్పుడు ఏ దిక్కులో ఉందో అని అది కూడా భ్రాంతి. ఆ దిక్కులు బట్టి జీవభ్రాంతితో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి సామాన్యం ఏంటి? జంగమాదుల శిరోభాగమునందు గల మూర్ధిని స్థానము అష్టదళమందు జాగ్రత్త చరిత్రగా చెప్పుకుంటాం, కానీ స్వప్న